హాయ్, వెల్కమ్ టు షాబాస్ కార్నర్. అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఈరోజైతే కార్తీక పౌర్ణమి కదా, పొద్దున్నే 4 గంటలకు లేద్దామని నైట్ పడుకునేటప్పుడు అలారం పెట్టుకున్నాను, కానీ అలారం వచ్చింది, మళ్ళీ ఆఫ్ చేసి పక్కన పెట్టేశాను. 5 గంటలకు లేచాను. లేచి ఇంట్లో పని అంతా వేసుకొని ఇల్లంతా నీట్గా తుడుచుకొని తలస్నానం చేసి మా అమ్మాయి, నేను, మా ఆయన అందరం కంప్లీట్గా రెడీ అయిపోయి తులసమ్మ దగ్గర అయితే సూర్యుడు రాకముందుకే దీపం ముట్టియాలనుకున్నాం, కానీ కొంచెం 6:30, 7 అట్లా అయింది. అప్పుడు స్టార్ట్ చేసాము పూజ. అయితే పిండి దీపాలు చేసుకున్నాను. నేను బియ్యం పిండితోనే పిండి దీపాలు చేసుకున్నాను. బాగా వచ్చాయి, పగలకుండా బాగా వచ్చాయి. చేసేటప్పుడు చూపిద్దాం అనుకున్నా, కానీ టైం లేదు, హడావిడి ఉండే. వీళ్ళు ఆఫీస్కి వెళ్ళాలి, పొద్దున్నే మళ్ళీ సూర్యుడు రాకముందుకే 365 వత్తులు కాల్చాలి కదా అనేసి హడావుడి ఉండే. అలాగే ఉసిరి దీపాలు, పిండి దీపాలు మేమైతే 365 వత్తులు కూడా కాల్చాము. మా అమ్మాయి, నేను, మా ఆయన పొద్దున్నే తులసి కోట దగ్గర కూర్చొని అయితే ఒక అర్ధగంట సేపు అయితే కూర్చున్నాము. అవి వెలిగించి మంచిగా దేవుడికి ప్రసాదం చేశాను కదా. ఉసిరి కొమ్మ, కాయలున్న ఉసిరి కొమ్మ తీసుకొచ్చి తులసి కోటలో పెట్టాను కదా. ఉసిరి చెట్టు కింద భోజనం చేయాలంటారు కదా కార్తీక మాసంలో. అలాగే మేము దేవుడి కోసం చేసిన ప్రసాదం వత్తులన్నీ కాలేంత వరకు అక్కడే కూర్చున్నాము. వత్తులు కార్చి అక్కడే కూర్చొని ప్రసాదం కూడా తీసుకున్నాము. ఉసిరి చెట్టు కింద భోజనం చేసిన ఫీలింగ్ అయితే వచ్చింది. మా తులసమ్మ పూజ అయితే చాలా బాగా జరిగింది. మీరు కూడా ఇలానే జరుపుకున్నారా? నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరొకసారి అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.